హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యోమా. ఇటీవల వార్తలు నిలుస్తున్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కెలామిటీ సెస్ అంటారు. కెలామిటీ సెస్ లేదంటే దీన్ని ఏ పేరుతో చెప్తున్నారు అంటే కరోనా సెస్ అని చెప్పి ఇటీవల వార్తాపత్రికల్లో మనం చూస్తూ ఉన్నాము. అంటే వాస్తవానికి ఏంటంటే వార్తాపత్రికల్లో కూడా అంతగా హైలైట్ చేయలేదు. బట్ ఒక అనాలిసిస్ ప్రకారంగా ఏంటంటే ఒక విషయ నిపుణులు ఎవరైతే ఉంటారో ఆర్థికవేత్తల పరంగా కానివ్వండి, కరోనా సెస్ అనేది ఇటీవల వార్తలో నిలుస్తుంది. సో ఈ కరోనా సెస్ అంటే ఏంటి, అసలు ఏ రకంగా వేస్తోంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అభ్యర్థులకు ఒక ప్రశ్న, మీరు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. దాని ఆన్సర్ నేను ఇప్పుడు చెప్తాను. కరోనా సెస్ లాంటిది ఏదైతే ఉంటుందో ఈ కరోనా సెస్ దేనిపైన వేయబోతున్నారంటే జిఎస్టీ పైన వేయబోతున్నారు. సో మీకు అడగబోయే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే జిఎస్టీ పై, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పై సెస్ విధించిన, సెస్ అంటే ఏంటంటే కెలామిటీ సెస్ విధించిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏది అంటే ఏంటి, జిఎస్టీ పైన సెస్ విధించిన, ఒక సెస్ అంటే ఒక పర్పస్ కోసం విధిస్తారు, జిఎస్టీ పైన కెలామిటీ సెస్ విధించిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏది? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. దీనికి సంబంధించి మీకు ఇప్పుడు ఇదంతా కూడా చెప్తాను. సో ఈ క్లాస్లో మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నామంటే కెలామిటీ సెస్ లేదా కరోనా సెస్, అండ్ దీనికి రిలేటెడ్గా మనం ఏం చేస్తామంటే అసలు సెస్ అంటే ఏంటి, అండ్ జిఎస్టీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ రాజ్యాంగ ప్రకరణలు నేర్చుకుందాం. మరియు దాంతోపాటు సెస్కి సంబంధించి ఎలాంటి అంశాలపైన వేయొచ్చు, దీనికి సంబంధించి ఒక హిస్టరీ అంతా మీకు ఒకసారి జిఎస్టీ స్లాబ్స్ ఏ రకంగా ఉంటే అవన్నీ కూడా మీకు చెప్తాను. సో ఇటీవల వార్తలు నిలుస్తున్న అంశం ఏంటంటే భారత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇటీవల మనం లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాము. లాక్డౌన్లో ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా స్తంభించిపోయింది, ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది. ఆ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడం ద్వారా లాక్డౌన్లో సడలింపులు కూడా ఇటీవల కాలంలో ఇస్తూ ఉన్నారు. ఇండస్ట్రీస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా పోయింది, దెబ్బతినింది. సో ఈ ఆర్థిక వ్యవస్థకి కొంచెం ఊతం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అదనంగా ఇన్కమ్ సోర్సెస్ వెతుక్కోవడానికి భారత ప్రభుత్వం ఆలోచించేదే ఇప్పుడు కెలామిటీ సెస్ లేదా కరోనా సెస్ అంటారు. కరోనా సెస్ యాక్చువల్గా కెలామిటీ సెస్ అంటే ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్స్, భారతదేశంలో ఒక డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో, న్యాచురల్ కానీ ఆర్టిఫిషియల్ డిజాస్టర్ కానీ ఏదైనా డిజాస్టర్స్, విపత్తులు సంభవించినప్పుడు ఆ విపత్తుల ద్వారా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఒక ప్రత్యేక పేరుతో సెస్ విధించడం. సో ఇప్పుడు విపత్తు అనేది మనకు వచ్చేది, మనకు తెలుసు కరోనా అనేది విపత్తుగా ప్రకటించింది, ప్రపంచ విపత్తు అది. సో ఈ ప్రపంచ విపత్తు కరోనా సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా గణనీయంగా దెబ్బతినింది. ఈ దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రకరకాల ఇన్కమ్ సోర్సెస్ని భారత ప్రభుత్వం వెతుకుతోంది. ఏ రకంగా ఇన్కమ్ సోర్సెస్ రాబట్టాలి, ఇన్కమ్ ఏ రకంగా పెంచాలి, పరిశ్రమలకు ఏ రకంగా ఊతం ఇవ్వాలి అని చెప్పేసి రకరకాల మార్గాలు వెతుకుతుంది. అందులో ఇంకొక మార్గం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న కరోనా సెస్. దేనిపైన? జిఎస్టీ పైన, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పైన సెస్ అనేది వేస్తారు అని వార్తలు నిలుస్తోంది. దీనికి సంబంధించి మీకు క్రితం వీడియోలు కూడా చెప్పాను. ప్రభుత్వం ఎంతైనా అప్పులు చేయొచ్చా, లాక్డౌన్ తర్వాత పని గంటలు పెరుగుతున్నాయా అని అప్పుడు కూడా మీకు మెన్షన్ చేశాను. ఒకవేళ సెస్ లాంటి అంశం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మీకు ఈ వీడియో కింద ఆ లింక్స్ కూడా నేను క్రితం చెప్పే వీడియోస్ కూడా నేను మీకు పేస్ట్ చేస్తాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా రెఫర్ చేయండి, డిస్క్రిప్షన్లో చూడండి. సో జిఎస్టీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత అసలు కెలామిటీ సెస్ ఎలా వేస్తారో చెప్తాను. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మనందరికీ తెలుసు. జిఎస్టీ అనేది భారతదేశంలో చట్టబద్ధం చేయబడింది. దీనికోసం రాజ్యాంగాన్ని కూడా సవరించాము. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా, 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీ అనేది ఈరోజు భారతదేశంలో మనం చూస్తున్నాం. ఈ జిఎస్టీని నియంత్రించడానికి జిఎస్టీ ఎంత ఉండాలి, ఎన్ని స్లాబ్స్ ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఏ వస్తువులపై ఎంతెంత జిఎస్టీ విధించాలి, ఇవన్నీ కూడా నిర్ణయించడానికి జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్. ఇప్పుడు ఒక ప్రశ్న, జిఎస్టీ కౌన్సిల్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ అనేది భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థనా కాదా?
భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు జిఎస్టీ కౌన్సిల్ లేదు. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధం చేయబడింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 279A. అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ప్రిలిమ్స్లో కానీ బిట్స్ అడుగుతారు, ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 279A దేని గురించి చెప్తుంది అంటే జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది భారతదేశంలో జిఎస్టీ ఏ వస్తువు పైన ఎంత వేయాలి, ఎన్ని స్లాబ్స్ ఉండాలి, ఎలా ఉండబోతోంది, దానికి సంబంధించిన విధిపరమైన నిర్ణయాలన్నీ కూడా తీసుకునే అత్యున్నత సంస్థ జిఎస్టీ కౌన్సిల్. దీనికి ఎవరు హెడ్గా ఉంటారు? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుతం నిర్మలా సీతారామన్ గారు. దీంతో పాటు రాష్ట్రాల భాగస్వామ్యం కూడా కావాలి, రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి పన్ను విధానపరమైన నిర్ణయాల్లో అని చెప్పేసి ఇందులో రాష్ట్రాలు కూడా భాగస్వామ్యం అవుతాయి జిఎస్టీ కౌన్సిల్లో. ప్రతి రాష్ట్రం యొక్క ఆర్థిక శాఖ మంత్రి కూడా ఇందులో ఉంటారు. వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఏ వస్తువుపై ఎంత జిఎస్టీ ఉండాలి అని జిఎస్టీ కౌన్సిల్ విధానాల ప్రకారంగానే జిఎస్టీ అనేది ప్రతి వస్తువు పైన మనం ఈరోజు నిత్యావసర వస్తువులు అన్నీ చూస్తున్నాం. సో ప్రస్తుతం జిఎస్టీ ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి, ఇదొక క్వశ్చన్. ప్రస్తుతం జిఎస్టీ ఎన్ని స్లాబ్స్లో ఉన్నాయంటే, ఒకటి, ఎలాంటి జిఎస్టీ వసూలు చేయని వస్తువులు ఉంటాయి. కొన్ని నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో, కొన్ని ఎసెన్షియల్ ఆహార పదార్థాలు కానివ్వండి, కొన్ని నిత్యావసర పదార్థాలు ఏవైతే ఉంటాయో కొన్ని వస్తువులని జిఎస్టీ పరిధిలో ఉంచలేదు. సో వాటిపైన 0 జిఎస్టీ అంటారు. సో ఫస్ట్ 0 జిఎస్టీ. సెకండ్ 5% స్లాబ్, అంటే కొన్ని వస్తువులను 5% స్లాబ్లోకి తీసుకురావడం జరిగింది. థర్డ్ 12% స్లాబ్, కొన్ని వస్తువులను 12% స్లాబ్లో పెట్టారు, అంటే ఆ వస్తువు పైన 12% జిఎస్టీ అనేది వసూలు చేస్తారు. నెక్స్ట్ దీని తర్వాత 18% స్లాబ్ అంటారు. లాస్ట్ 28% స్లాబ్ అంటారు. అత్యున్నతమైన జిఎస్టీ స్లాబ్ ఎంత అంటే, అత్యంత హైయెస్ట్ ఎంత అంటే 28% జిఎస్టీ స్లాబ్ ఈజ్ ద హైయెస్ట్. ఈ రకంగా మీరు 5 అనుకోవచ్చు, 0, 5, 12, 18, 28. ఒక్కొక్క రకమైన వస్తువును ఒక్కొక్క కేటగిరీలో పెట్టడం జరిగింది. అది జిఎస్టీ స్లాబ్స్ అనేది ఉంది. సో ఆర్టికల్ 279A దేని గురించి చెప్తుందండి? జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. ఏ వస్తువు పైన విధి విధానాలు ఏవైతే ఉంటాయో జిఎస్టీ ఎంతెంత ఉండాలి, దానిపైన స్లాబ్స్ పైన అన్ని నిర్ణయాలు తీసుకునేది జిఎస్టీ. సింపుల్ చెప్పాలంటే జిఎస్టీ పైన నిర్ణయాధికారం ఎవరికి ఉంటుందంటే జిఎస్టీ కౌన్సిల్కి ఉంటుంది. అది 279A. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 279A 4F. బాగా ఇన్ డీటెయిల్ అనాలిసిస్. వాస్తవం ఏంటంటే ఇటువంటి సబ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, రాజ్యాంగంలో అందరికీ తెలిసిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ ఆర్టికల్స్ కాకుండా కొన్ని వార్తలు నిలుస్తున్న ఆర్టికల్స్ గురించి చాలా డెప్త్గా అనలైజ్ చేయండి. 279A అంటే ఇక్కడ వరకు ఏంటి మనకు జిఎస్టీ. ఎగ్జామ్ ఎట్లా గుర్తుడా అంటే ఇది జిఎస్టీ రిలేటెడ్ ఆర్టికల్. అందులో 4F అనే సెక్షన్ ఏం చెప్తుంది అంటే, సబ్ క్లాస్ 4F ఏం చెప్తుంది అంటే 279 4F కెలామిటీ సెస్ గురించి చెప్తుంది. కెలామిటీ సెస్ అంటే ఏదైనా అనుకోని విపత్తు దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ సంభవించినప్పుడు దానివల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోసము కొంత ఆర్థికమైన ఒక మార్గాన్ని చూసుకోవచ్చు ప్రభుత్వం. అంటే ప్రజల నుండి అదనంగా జిఎస్టీ పైన సెస్ విధించడం కెలామిటీ సెస్ అంటారు. జిఎస్టీ పైన ఈ స్లాబ్ల పైన ఎంతో కొంత పర్సెంటేజ్ వస్తుంది. 1%, 2%, అప్ టు 15% వరకు ఎంతైనా వేయొచ్చు. జిఎస్టీ పైన వేసేది, పన్ను పైన వేసేది సెస్. సో ఈ రకంగా 279A 4F దేని గురించి చెప్తుంది అంటే కెలామిటీ సెస్ గురించి చెప్తుంది, విపత్తు సెస్. సో ఇలా ఈ విపత్తు సెస్ ఎవరికి ఇస్తుంది అధికారాలు? ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా అనుకోని విపత్తు దేశమంతా విధించినప్పుడు కేంద్ర ప్రభుత్వం వేయొచ్చు. అనుకోని విపత్తు ఒక రాష్ట్రంలో మాత్రమే సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కెలామిటీ సెస్ జిఎస్టీ పైన విధించవచ్చు. ఆటోమేటిక్గా భారం ఎవరి పైన పడుతుంది? జిఎస్టీ అనేది అంతిమంగా వినియోగదారుని పైన పడే ఒక భారం. సో జిఎస్టీ పైన సెస్ వేస్తే అదనంగా ఆ వస్తువు యొక్క ధర కూడా పెరుగుతుంది. ఇలా ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. ఇలాంటి కెలామిటీ సెస్ భారతదేశంలో ఇప్పటివరకు ఈ భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి రాలేదు. కానీ ఒక రాష్ట్రం మాత్రం ఈ ఆర్టికల్ 279A 4F ఈ ఆర్టికల్ని ఉపయోగించి ఒక రాష్ట్రం విధించింది. అదేంటంటే కేరళ రాష్ట్రం. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో జిఎస్టీ వచ్చినప్పటి నుండి కెలామిటీ సెస్ ఆర్టికల్ 279A 4F ఆర్టికల్ని ప్రయోగించిన రాష్ట్రం కేరళ మాత్రమే. అలా కేరళ ఏం చేసి ఎందుకు విధించింది మరి కేరళ? ఇది కూడా మనకు తెలియాలి కదా. మనకు 2018
మాన్సూన్ అంటే ఏంటి, వర్షాకాలంలో కేరళ రాష్ట్రం మొత్తం కూడా ఫ్లడ్స్ అనేవి వచ్చినాయి, వరదల్లో కొట్టుకుపోయింది. మనం అందరం చాలా పేపర్లు చూస్తాము, టీవీలో చూసాము. కేరళ రాష్ట్రం కొట్టుకుపోయింది, వరదల్లో కొట్టుకుపోయింది. రాష్ట్రం ఎన్ని ఏళ్ళకు బాగుపడుతుందో అనుకున్నాం. టూరిస్ట్ పరంగా ఇట్ ఈస్ ఎ గాడ్స్ హెవెన్ అంటాం మనం. అంటే ఒక భూలోక స్వర్గం, టూరిస్ట్ పరంగా నెంబర్ 1. అలాంటి టూరిస్ట్ పరంగా నెంబర్ 1 ఉన్న ప్రాంతాలన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ప్రతి ఒక్కరు అనుకున్నారు ఏదో కేరళ పని అయిపోయింది అనుకున్నారు, కానీ అత్యంత తొందరగా బయటపడ్డారు. సో అలా ఫ్లడ్స్ బారిన పడ్డ ఆర్థిక వ్యవస్థని ముందు దారిలో పెట్టడానికి కేరళ ప్రభుత్వము కెలామిటీ సెస్ అని చెప్పేసి ఒక సెస్ వేసింది. దేనిపైన వేసింది? జిఎస్టీ పైన వేసింది. అంటే ఎలా వేస్తారు ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. జిఎస్టీ పైన కెలామిటీ సెస్ వేసేసి ఎంత వేసింది అంటే 1% సెస్ వేసింది. 1% జిఎస్టీ పైన సెస్ విధించిన రాష్ట్రంగా ఇప్పటి వరకు మొదటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రంగా మిగిలిపోయింది. అలా కేరళ ఎన్ని సంవత్సరాల పాటు అంటే 2 సంవత్సరాల పాటు 1% సెస్ ఆన్ జిఎస్టీ విధించిన రాష్ట్రంగా మిగిలిపోయింది. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2019 ఆగస్టు 1 నుండి సెస్ అనేది జిఎస్టీ పైన కేరళ రాష్ట్రం విధిస్తుంది. 2 ఏళ్ల పాటు అమల్లో, అంటే ఇప్పుడు అమల్లో ఉంది. భారతదేశంలో ఇప్పటివరకు ఈ భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి రాలేదు, కానీ ఒక రాష్ట్రం మాత్రం ఈ ఆర్టికల్ 279A(4)(f) ఈ ఆర్టికల్ ఉపయోగించి ఒక రాష్ట్రం విధించింది. అదేంటంటే కేరళ రాష్ట్రం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో జిఎస్టీ వచ్చినప్పటి నుండి కెలామిటీ సెస్ ఆర్టికల్ 279A(4)(f) ఆర్టికల్ని ప్రయోగించిన రాష్ట్రం కేరళ మాత్రమే. అలా కేరళ ఏం చేసి ఎందుకు విధించింది మరి కేరళ, ఇది కూడా మనకు తెలియాలి కదా. మనకు 2018 మాన్సూన్ అంటే ఏంటి, వర్షాకాలంలో కేరళ రాష్ట్రం మొత్తం కూడా ఫ్లడ్స్ అనేవి వచ్చినాయి, వరదల్లో కొట్టుకుపోయింది. మనం అందరం చాలా పేపర్లు చూస్తాము, టీవీలో చూసాము. కేరళ రాష్ట్రం కొట్టుకుపోయింది, వరదల్లో కొట్టుకుపోయింది. రాష్ట్రం ఎన్ని ఏళ్ళకు బాగుపడుతుందో అనుకున్నాం. టూరిస్ట్ పరంగా ఇట్ ఈస్ ఎ గాడ్స్ హెవెన్ అంటాం మనం. అంటే ఒక భూలోక స్వర్గం, టూరిస్ట్ పరంగా నెంబర్ 1. అలాంటి టూరిస్ట్ పరంగా నెంబర్ 1 ఉన్న ప్రాంతాలన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ప్రతి ఒక్కరు అనుకున్నారు ఏదో కేరళ పని అయిపోయింది అనుకున్నారు, కానీ అత్యంత తొందరగా బయటపడ్డారు. సో అలా ఫ్లడ్స్ బారిన పడ్డ ఆర్థిక వ్యవస్థని ముందు దారిలో పెట్టడానికి కేరళ ప్రభుత్వము కెలామిటీ సెస్ అని చెప్పేసి ఒక సెస్ వేసింది. దేనిపైన వేసింది? జిఎస్టీ పైన వేసింది. అంటే ఎలా వేస్తారు ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. జిఎస్టీ పైన కెలామిటీ సెస్ వేసేసి ఎంత వేసింది అంటే 1% సెస్ వేసింది. 1% జిఎస్టీ పైన సెస్ విధించిన రాష్ట్రంగా ఇప్పటి వరకు మొదటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రంగా మిగిలిపోయింది. అలా కేరళ ఎన్ని సంవత్సరాల పాటు అంటే 2 సంవత్సరాల పాటు 1% సెస్ ఆన్ జిఎస్టీ విధించిన రాష్ట్రంగా మిగిలిపోయింది. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2019 ఆగస్టు 1 నుండి సెస్ అనేది జిఎస్టీ పైన కేరళ రాష్ట్రం విధిస్తుంది. 2 ఏళ్ల పాటు అమల్లో, అంటే ఇప్పుడు అమల్లో ఉంది. అలా 1% ఆన్ జిఎస్టీ వేస్తుంది. మరి 1% ఆన్ జిఎస్టీ అంటే ఇప్పుడు అర్థం చెప్తాను. ఎగ్జాంపుల్, మీరు ఒక ఐటెం కొన్నారు, 100 రూపాయల వస్తువు అనుకోండి. ఈ 100 రూపాయల వస్తువు పైన మినిమం స్లాబ్ తీసుకోండి. ఇంకోటి చెప్పండి, ఇప్పుడు ఒకవేళ కెలామిటీ సెస్ వేసిన గుర్తుంచుకోండి, 5% జిఎస్టీ ఉండే వస్తువుల పైన ఇప్పుడు కూడా సెస్ వేరు. ఎందుకంటే చిన్న వస్తువులు ఉంటాయి, ఎక్కువ రేటు ఉన్న వస్తువుల పైన సెస్ అనేది విధిస్తారు. సో 5% ఎక్స్క్లూడ్ చేస్తారు. కానీ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వస్తువు పైన జిఎస్టీ 5 రూపీస్ అనుకోండి. సో 5 రూపీస్ అంటే 100కు 5 రూపాయలు, 5% అంటే ఎంత? 5 రూపాయలు దీనిపైన జిఎస్టీ వసూలు చేస్తున్నాం. సో ఈ 5 రూపాయల పైన 1% సెస్ అన్నట్టు. ఈ రకంగా 1% ఆఫ్ 5 రూపీస్, అది కెలామిటీ సెస్ అంటారు. మరి సెస్ అంటే ఏంటి? సెస్కి పన్నుకి మళ్ళీ తేడా ఉంటుంది. సెస్కి పన్నుకి తేడా ఉంటుంది. పన్ను వేరు, సెస్ వేరు, లెవీ వేరు, నిర్బంధ పన్ను వేరు, ఇవన్నీ ఉంటాయి. సో సెస్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఒక పర్పస్ చెప్తుంది. ఎగ్జాంపుల్, స్వచ్ఛ భారత్ సెస్ అంటారు. స్వచ్ఛ భారత్ సెస్ అంటే ఏంటి? ఒక పర్పస్ కోసం పన్ను సెస్ అనేది వేస్తుంది. ఎగ్జాంపుల్, మనము టోల్ గేట్లు తీసుకున్నప్పుడు అందులో స్వచ్ఛ భారత్ సెస్ అని ఉందనుకోండి, లేదా ఎడ్యుకేషన్ సెస్ అని ఉందనుకోండి. 1% సెస్, ఎడ్యుకేషన్ సెస్ ఉందనుకోండి. వసూలు చేసిన ప్రతి 1% సెస్ ఏదైతే ఉంటుందో, ఈ వచ్చిన సొమ్మంతా కూడా ఒక స్పెసిఫిక్ పేరు చెప్పి వసూలు చేస్తున్నారు. ఆ పథకం కోసమో ఆ కార్యక్రమం కోసం మాత్రమే ప్రభుత్వం వాడుతుంది.
సో సెస్ అనేది స్పెసిఫిక్గా ఒకే ప్రోగ్రామ్ కోసం వాడబడుతుంది. ఒకవేళ ఒక సంవత్సరంలో ఆ ప్రోగ్రామ్కి ఈ నిధులను ఖర్చు పెట్టలేదు అనుకోండి, దీనిని వేరే పథకానికి మళ్లించదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఖర్చు పెడుతుంది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ట్యాక్సెస్లో ప్రభుత్వం వసూలు చేస్తున్న ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో రకరకాల ట్యాక్సెస్ ఉంటాయి, ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి. ఈ ట్యాక్సెస్లో రాష్ట్రాలకి కేంద్రానికి అధికారాలు ఉంటాయి, ఇద్దరు పంచుకుంటారు. అలా పంచుకోవడానికి ఏర్పడ్డ సంస్థనే ఆర్టికల్ 280 కేంద్ర ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వసూలు చేసిన పన్నులను విభజిస్తుంది రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య. అదొక ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ రకంగా సెస్లో మరి రాష్ట్రాలకు అధికారం ఉంటుందా అంటే, సెస్ ఒక పర్పస్ కోసం కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది అనుకోండి, అందులో రాష్ట్రాలకు అధికారాలు ఉండవు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సెస్ని వసూలు చేసింది అనుకోండి, అందులో కేంద్రానికి అధికారం. సెస్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ద పర్టికులర్ పర్పస్. ఆ పర్పస్కి తప్పితే వేరే పర్పస్కి ఆ వసూలు చేసిన మొత్తాన్ని వాడకూడదు. ఇది సెస్. సో సెస్ ఆన్ జిఎస్టీ అంటే 1% ఆన్ జిఎస్టీ అంటే 5%, 5 రూపీస్ కలెక్ట్ చేసినా దీనిపైన 1% ఇస్తారన్నాడు. ఈ రకంగా ఆటోమేటిక్ ఏమవుతుంది, 100కి 5 రూపాయలు ట్యాక్స్ పడింది జిఎస్టీ, 105 రూపాయలు వస్తు ధర పెరిగింది. అండ్ ఈ 5 రూపాయల పైన మళ్ళీ 105 రూపాయల పైన 1% కాదు, ఈ జిఎస్టీ పైన ఈ 1% వేస్తే మళ్ళీ ధర పెరుగుతుంది కదా. ఈ పెరిగిన ధర ఎవరు అంతిమంగా మోస్తున్నారు, వినియోగదారుడు మోస్తున్నాడు. సో ఈ రకంగా వినియోగదారుని పైన ఒక భారం అనేది ఉంటుంది. సెస్ వేస్తే వినియోగదారుని పైన అంతిమంగా భారం ఉంటుంది. అండ్ గుర్తుంచుకోండి, ప్రభుత్వం ఆదాయ మార్గాలను వెతుక్కోవడానికి ఇలాంటి సెస్లు వేస్తుంది కరెక్టే, కానీ ఆదాయం లేని వినియోగదారుని పరిస్థితి కూడా ఆలోచించాలి. ఎందుకంటే వినియోగదారులు ఆటోమేటిక్గా ఈ లాక్డౌన్ పీరియడ్లో సగం జీతంతో బతుకుతున్నారు. కొంతమందికి అసలు ఉపాధి కష్టమైపోయింది, ఆదాయ మార్గాలు లేకుండా పోయినాయి, ఉద్యోగం కోసం వెతుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటూ ఉద్యోగాలు లేకుండా పోయినాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొనే పరిస్థితిలోనే వ్యక్తి వినియోగదారులు లేనప్పుడు ఇలాంటి సెస్ వేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, డిమాండ్ అనేది తగ్గిపోతుంది. డిమాండ్ అనేది తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎంత ప్రొడ్యూస్ చేసినా దానికి మార్కెట్లో విలువ ఉండదు. సో మార్కెట్లో విలువ లేనప్పుడు ఆ ప్రొడ్యూస్ చేసిన మొత్తాన్ని ఎవరు కొంటారు, ఆటోమేటిక్గా అల్టిమేట్గా మళ్ళీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అనేది వస్తుంది. ఎకానమీ అంతా కూడా మనకు తెలుసు, డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు చూడండి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఏదైతే ఉందో ఆ ఆర్థిక ప్యాకేజీ ఎక్కువగా ప్రోత్సాహకాలు కంపెనీలకు ఇచ్చారు, ఇండస్ట్రీలకు ఇచ్చారు, అంటే వాళ్ళ ప్రొడక్షన్ని పెంచడానికి. కానీ ప్రొడక్షన్ పెంచడానికి ఇచ్చిన ఈ వెసులుబాటు ఈ ఫైనల్గా ఈ ప్రోడక్ట్స్ని ఎవరు కొంటారండి, వినియోగదారుడు. మరి వినియోగదారుడు కొనే స్టేజ్లో ఉంటేనే ఈ ఉత్పత్తి చేసిన వస్తువులన్నింటికి డిమాండ్ వస్తుంది, ఎంత సప్లై చేసినా పోతుంది. కానీ ఇతనికి ఎలాంటి ప్రోత్సాహకం ఇవ్వకుండా కంపెనీలకు ఇండస్ట్రీలకు ప్రోత్సాహం ఇచ్చినప్పుడు ఇతను కొనే స్టేజ్లోనే వీరు లేనప్పుడు ఆటోమేటిక్గా ఇతను కొనే స్టేజ్లో లేనప్పుడు ఈ ఉత్పత్తి అంతా కూడా స్తంభించిపోతుంది. ఆటోమేటిక్గా కొనే ఫ్లో అనేది ఉండాలి, ఫ్లో ఆఫ్ గూడ్స్ ఉండాలి, వినియోగదారుడు కొనలేనప్పుడు ఇవన్నీ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థకు దెబ్బ పడుతుంది. సో అల్టిమేట్గా వినియోగదారుని దృష్టిలో ఉంచుకొని ప్యాకేజీలు రిలీజ్ చేస్తే మార్కెట్లో సౌకర్యాలు ఉంటాయి, ఎంత ఉత్పత్తి చేసినా కొనే పరిస్థితిలో ఉంటాడు. అండ్ ధరలు కూడా దీన్ని డిసైడ్ చేసుకోవాలి. ధరలు అంటే ఏంటి, ధరలు తక్కువగా ఉన్నాయనుకోండి వస్తువులు ఎక్కువగా ఉంటారు, ధరలు పెరిగినాయి అనుకోండి దానిపైన అది ఎందుకు అంత ధర అవసరం అని చెప్పేసి వినియోగదారు పక్కన పెడతారు, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అంతా ఆగిపోతుంది. సో ఈ రకంగా ఆటోమేటిక్గా జిఎస్టీ పైన సెస్ వేస్తే వచ్చే అంశం ఏంటంటే వస్తువు ధరలు పెరుగుతాయి, అల్టిమేట్గా కన్జంప్షన్ తగ్గుతుంది, అల్టిమేట్గా ప్రొడక్షన్ అనేది స్తంభించిపోతుంది, ప్రొడక్షన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ రకంగా జిఎస్టీ పైన సెస్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది. కేంద్ర ప్రభుత్వం కరోనా పేరుతో సెస్ వసూలు చేయబోతోంది అని అన్నారు. కానీ ఇటీవల ఆర్థిక శాఖ కూడా ఒక క్లియరెన్స్ ఏం చెప్పింది అని చూడాలి మరి ఏమవుతుందో. ఎందుకంటే ఇలాంటి సెస్ అనేది వస్తుందని ఎవరు అనుకోలేదు, బట్ వార్తలు నిలుస్తుంది, ఏదో ఒక అలజడి లేదు మాత్రం వార్తల్లో రాదు. సో కరోనా సెస్ అని చెప్పేసి వార్తలు నిలుస్తుంది కాబట్టి ఆర్థిక శాఖ నుండి కొంతమంది అధికారులు ఏమంటున్నారంటే అలాంటి కరోనా సెస్ ఏమీ విధించము అని చెప్తున్నారు. విధించకపోతే మంచిదే, విధించారనుకోండి ఏమవుతుంది, కరోనా పేరుతో సెస్ విధిస్తే ఏమవుతుంది, కరోనా వల్ల స్తంభించిపోయిన ఆర్థిక వ్యవస్థ కోసమే ఆ సెస్ని ఉపయోగించుకుంటారు. ఈ రకంగా జిఎస్టీ పైన కరోనా సెస్ అనేది ఇటీవల వార్తలో నిలిచిన అంశం. జిఎస్టీ పై కరోనా సెస్ ఎగ్జాంపుల్ 18%, 5%, 12%, 28% జిఎస్టీ ఉంది. దీన్ని ఎంత జిఎస్టీ ఉన్నా కూడా
సెస్ మాత్రం ఒక్క యూనిక్ నెంబర్ ఉంటుంది. 1%, 2%. ఈ సెస్ పర్సెంట్ ఏదైతే ఉందో అన్నింటిపైన అదే పర్సెంట్ ఉంటుంది. 28% పైన 2% అని, 12% 1% అని, వీళ్ళకు 5% అని అట్లా ఉండదు. అన్నిటికీ యూనిక్ ఫిగర్గా ఉంటుంది సెస్ అనేది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బేస్ రేట్ ఆఫ్ ద జిఎస్టీ, బేస్ స్లాబ్ ఆఫ్ ద జిఎస్టీ. మరి ఈ సెస్ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే జిఎస్టీ కౌన్సిల్. ఆర్టికల్ 279A ఉంది కదా, జిఎస్టీ కౌన్సిల్ ఎంత సెస్ ఉండాలి, ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి విధిస్తుంది. ఆ రకంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ కంపెన్సేషన్ టు ద స్టేట్స్ యాక్ట్ 2017 ఆధారంగా ఇలాంటివి అడ్వలరం కింద 15% వరకు వేయచ్చు, అంటే సెస్ కూడా 15% వరకు వేయచ్చు జిఎస్టీ పైన అని చెప్పేసి ఒక అంశాలు ఉన్నాయి. సో ఈ క్లాస్లో మీకు గుర్తుంచుకోదగిన అంశాలు ఏంటంటే, ఒకటి 279A ఏం చెప్తుంది, జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. 279A(4)(f) కలామిటీ సెస్, విపత్తు సెస్ అంటారు, సెస్ గురించి చెప్తుంది. అలా విధించిన ఏకైక రాష్ట్రం కేరళ. కేరళ ఎంత విధించాలని కూడా కేరళ స్వతహాగా నిర్ణయించుకోదు, జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. ఎంత సెస్ విధించాలి, ఎంత కాలం విధించాలి, ఎందుకు విధించాలి, ఈ 3 కండిషన్స్ పైన జిఎస్టీ కౌన్సిల్ సెస్ని నిర్ణయిస్తుంది, జిఎస్టీ పైన సెస్ నిర్ణయిస్తుంది. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 280, పన్ను రాబడి ఏదైతే ఉంటాయో ప్రభుత్వాలకి వాటిని పంచడానికి ఒక సంస్థ ఉంది, కేంద్ర ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 280. అండ్ నెక్స్ట్ ఇటువంటి సెస్ని విధించిన ఏకైక రాష్ట్రం కేరళ. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, జిఎస్టీ ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ డే ఏ రోజు, జూలై 1. ఫస్ట్ జిఎస్టీ డే ఏ రోజు జరుపుకున్నాం, జూలై 1, 2018. అలా జిఎస్టీ అమలులోకి వచ్చిన సంవత్సరాన్ని గడుపుకున్నాం. సో ఆ రకంగా జిఎస్టీకి సంబంధించి కొన్ని బేసిక్ స్లాబ్స్ చూసుకోండి, ఎవరు నిర్ణయాధికారంగా ఉంటారో ఆ మెంబర్స్ చూసుకోండి, ప్రస్తుతం ఎవరెవరు ఉన్నారు, హెడ్ ఎవరు ఉంటారు, సెక్రటరీగా ఎవరు ఉంటారు, ఇవన్నీ మీకు ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ సెస్ అంటే ఏంటి, లెవీ అంటే ఏంటి, ట్యాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోండి. ఇటీవల వార్తల్లో నిలిచిన సెస్ ఆన్ జిఎస్టీ అంటే ఏంటంటే, జిఎస్టీ పైన పర్టికులర్ అమౌంట్లో సెస్ అనేది ఉండబోతోంది. అది అల్టిమేట్గా ఎవరిపైన ఇబ్బంది పడుతుంది అంటే వినియోగదారుని పైన. ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది, ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వినియోగదారుడు దానిపైన ఆసక్తి చూపించే అవసరం ఉండకపోవచ్చు, ఆటోమేటిక్గా మళ్ళీ సైకిల్ ఆఫ్ ఎకానమీలో ఏదో ఒక దగ్గర ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఈ రకంగా జిఎస్టీ పైన సెస్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 101వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూసుకోండి, ఇవన్నీ ఆర్టికల్ చూసుకోండి, ఇంపార్టెంట్. అండ్ మీకు చెప్పిన ఫస్ట్ అద్భుతమైన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే కేరళ. కెలామిటీ సెస్ అనేది ఆర్టికల్ 279A(4)(f)ని విధించిన ఏకైక రాష్ట్రం కేరళ. ఎందుకోసం విధించిందంటే 2018లో వచ్చిన ఫ్లడ్స్ కోసము 2019 ఆగస్టు 1 నుండి 2 సంవత్సరాల పాటు 1% ఆన్ జిఎస్టీ విధిస్తుంది. ఆ వసూలు చేసిన మొత్తం ఎవరికి, రాష్ట్రం వసూలు చేస్తుంది కాబట్టి సెస్ ఎవరికి ఉంటుంది, ఆ రాష్ట్రానికి ఉంటుంది. కేంద్రం వసూలు చేసే సెస్ ఎవరికి ఉంటుంది, కేంద్రానికి ఉంటుంది. సెస్లో పంపకాలు, ఇద్దరి మధ్యలో పంచుకోవడాలు ఉండవు. ఇది బేసిక్ వార్తలు నిలిచిన అంశం. బట్ చూడాలి ఏం జరగబోతుందని. దీని కింద మీకు పోస్ట్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ఎంతైనా అప్పులు చేయొచ్చా, FRBM యాక్ట్, అవి కూడా ఒకసారి చూడండి, దీనికి లింక్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.